ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వ అభివృద్ధి వ్యూహాలకు అంతర్జాతీయ వేదికపై అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంతో భాగస్వామ్యం కోసం జర్మనీలోని ప్రముఖ పారిశ్రామిక సాంకేతిక రాష్ట్రమైన తురింగియా ముందుకు వచ్చింది. హైదరాబాద్ వేదికగా నిన్న బుధవారం ఒక్క ఉన్నత స్థాయి చారిత్రాత్మక భేటీ జరిగింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ మరియు తురింగియా ప్రభుత్వాల మధ్య అధికారిక అవగాహన ఒప్పందం కుదిరింది. జర్మనీ తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో బోయిట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధించిన ప్రగతిని జర్మనీ ప్రతినిధులు కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్పై జర్మన్ ముఖ్యమంత్రి మారియో బోయిట్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణను భారతదేశంలోని అభివృద్ధికి, ఆవిష్కరణలకు అసలైన కేంద్ర బిందువుగా ఆయన అభివర్ణించారు. ఇంతటి వృద్ధి సాధించిన రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉన్న సెమీ కండక్టర్ రంగానికి చెందిన జర్మన్ కంపెనీల ప్రత్యేక బృందాన్ని పెట్టుబడుల చర్చల నిమిత్తం త్వరలోనే తెలంగాణకు పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు మరియు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ద్వారా యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యాలను అందిస్తోంది. ఇప్పటికే టామ్కామ్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతుండగా తాజా ఒప్పందంతో జర్మనీలో ఉద్యోగ అవకాశాలు సాధించాలనుకునే తెలంగాణ యువతకు సరికొత్త మార్గాలు సుగమం కానున్నాయి. ఈ కార్యక్రమంలో తురింగియా స్టేట్ సెక్రటరీలు డాక్టర్ టైచాట్ సకెట్, జర్మన్ కాన్సల్ జనరల్ హస్పర్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు భాగస్వాములయ్యారు.